నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధులతో ఉమ్మడి వేదిక ఏర్పాటు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, స్వామినగర్, టీచర్స్ కాలనీ ప్రాంతాలు 13 ఏళ్లుగా అభివృద్ధికి దూరంలో ఉన్నాయని ఆవేదన. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. రోజుకు 1000 నుంచి 1100 లారీలతో ఎగుమతులు జరిగేలా అదనంగా మరో 2 చెక్ పోస్టులు ఏర్పాటు. పోర్టులో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రక్షాళన చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జుడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె. కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం. కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యోదంతంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే కార్యకలాపాలు కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎటువంటి అవినీతి జరగకుండా ప్రక్షాళనం చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి కొండబాబులతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కార్యకలాపాలు, చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు, ఎగుమతిదారులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కాకినాడ పోర్ట్ అధికారులు, ఎక్స్పోర్టర్స్, లేబర్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.45 కోట్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, ఇతర సరుకులు పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో యాంకరేజ్ పోర్ట్ ను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని అన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు. కాకినాడలో పోర్టు ఏర్పాటు చేసింది ఏ ఒక్కరి కోసమో కాదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కాకినాడలో పోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ పోర్టులో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత జూలై నెల తన పర్యటనలో భాగంగా 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని అన్నారు. ఇందులో 26,000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు ఆయన వివరించారు. కాకినాడ పోర్టులో ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు తావు లేకుండా పూర్తి ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకువస్తుందని, ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పేదవానికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం సుమారుగా 43 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తుంటే, ఇందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఆ బియ్యాన్ని 6 నుంచి 7 రూపాయలకు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని, రీసైక్లింగ్ చేసి అవినీతికి పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం 6A ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ పోర్టు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 5న కాకినాడ పోర్టులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ అధికారులతో చర్చించడం జరిగిందని, మరింత సజావుగా పోర్టు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ నెల 16న పోర్టు లేబర్ యూనియన్లు, ఎక్స్పోర్ట్స్లతో క్షుణ్ణంగా చర్చించి స్పష్టమైన విధి విధానాలు ఖరారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ పోర్టు కార్యకలాపాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందన్నారు. పోర్టు కార్మికులు, ఎగుమతిదారులు ఎటువంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అపోహలు నమ్మవద్దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా లేబర్ యూనియన్లు, ఎక్స్పోర్టర్లకు తెలిపారు. నమస్కారం అండి. జూన్ 28, 29 తారీఖుల్లో పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యం
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో 1,47,00,000 రేషన్ కార్డులకి అంటే సుమారు 4,40,00,000 మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం. గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అలజడిలో ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి, దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అన్ని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. ఇమీడియట్గా మా ఎండీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి 3 షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము 12 మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం. ప్రస్తుతం ఉన్న బాంబే గేట్ దగ్గర ఉన్న వేయింగ్ మెషినే కాకుండా మీకు ఆప్షన్స్ చెప్పారు కలెక్టర్ గారు. BOC అని ఒకటి ఉంది, తర్వాత 3వ ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది. ఈ 2 కూడా చెక్ చేసుకున్న తర్వాత అదనంగా ఈ రోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకో చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారో బార్జెస్ దగ్గర కానివ్వండి, పోర్టు దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు, అది కొంతవరకు కరెక్ట్, కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు. పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ జన్మదిన వేడుకలు మాధవపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెంకె వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ ఆంధ్ర పాఠశాల నందు కేక్ కటింగ్ నిర్వహించి విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, భోజనాలు, స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజప్ప అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇలా చూడండి. అది పెడతారా బాగా తీసాను అందులో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎన్ని సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని మనం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాసు, మారిచెట్టి భద్రం, కొత్తకొండబాబు, కన్నబాబు, అడపా భరత్ బాబు, రేఖాబులిరాసు, వేమునకొండ జోగారావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ, మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై ఆ త్రిరంగ జెండా ఎగరాలి, మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి, భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ, ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ 3 నెలల జెండాని ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. రోజుకు 1000 నుంచి 1100 లారీలతో ఎగుమతులు జరిగేలా కాకినాడ పోర్టులో అదనంగా మరో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులకు నష్టం వాటిల్లకుండా ప్రక్షాళనలో భాగంగా కొంతమేర జాప్యం జరుగుతుందని, దీనిని అధిగమించేందుకు మరో 2 కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు టెక్నికల్ సిబ్బందిని అదనంగా నియమించడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, పారదర్శకతతో నిజాయితీగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, రెవెన్యూ, పౌర సరఫరాల, కస్టమ్స్, లీగల్ మెట్రాలజీ, పోలీస్ అధికారులతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రాంతాలను పరిశీలించారు. కాకినాడ పోర్ట్ బొంబాయి కాటా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వే బ్రిడ్జ్ ను, బిల్లింగ్ పత్రాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో 2 చెక్ పోస్టులకు అనువైన ప్రదేశం నిమిత్తం కాకినాడ పోర్టుకు వెళ్లే ఇతర మార్గాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ పర్యటనలో
మంత్రి వెంట లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ డి రామ్ కుమార్, డీసీ లీగల్ మెట్రాలజీ ఎన్ జనార్దన్ రావు, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ బి బాలసరస్వతి, జిల్లా పౌర సరఫరాల అధికారి డివిఎస్ ప్రసాద్, కాకినాడ పోర్టు అధికారి కె ధర్మశాస్త్రం, డిఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలని చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీసు అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీలు పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన, ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడానికి కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 400 ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో. ఇందాక నేను వివరాలు తెప్పించుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం 40 కోట్ల రూపాయలు. దానికోసం కాదు, ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి, సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. దాన్ని అరికట్టడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం. లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం. దానికి 2 విధాలుగా టెస్టులు చేస్తున్నారు మా వాళ్ళు. ఒకటేంటంటే, ప్రతి బస్తాలో కూడా పోక్ చేసి శాంపిల్ తీసుకొని ఫిజికల్గా చెక్ చేస్తారు. అనుమానం వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ చేస్తారు. యాసిడ్ టెస్ట్ చేసినప్పుడు 15 నుంచి 20 నిమిషాలు ఒక్కో సందర్భంలో జరగచ్చు. సో పార్బాయిల్డ్ రైసు లేదా ఇతర రైసులు ఏదైతే వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు వారు చేస్తుంటే ఎక్కడా ఇబ్బంది లేదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. గతంలో మనం చూసాం. మేము గతంలో 2 రోజులు దాడి చేసినప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు దొరికింది. 50,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు మన పౌర సరఫరా శాఖ నుంచి అందించాల్సిన పీడిఎస్ రైస్ దాంట్లో దొరికింది. వారిపైన కేసులు పెట్టాం, యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు,
వేగంగా జరగాలి, బార్జులు ఆగిపోతున్నాయి, షిప్పులు ఆగిపోతున్నాయి అనే ఆవేదన వాళ్ళు కూడా మాతో వ్యక్తపరిచారు అసోసియేషన్స్. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు నుంచి ఇంకొక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో లారీలు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ టార్గెట్ ఏంటంటే కనీసం 1000 లారీలు ప్రతిరోజు వచ్చే సోమవారం నుంచి చాలా పీస్ఫుల్గా ఒక మంచి వాతావరణం జరిగే విధంగా పోలీస్ అధికారులు కూడా చర్చించాం. వాళ్ళు కూడా సాధ్యం అవుతుందని చెప్పారు. సో 3-4 డిపార్ట్మెంట్లు దీంట్లో అనుసంధానంగా చేయాల్సిన పని కాబట్టి 3 షిఫ్టుల్లో ఉదయం 6 నుంచి 2 వరకు ఒక షిఫ్ట్, 2 గంటల నుంచి 10 వరకు ఒక షిఫ్ట్, 10 నుంచి ఉదయం మళ్ళీ 6 వరకు ఇంకో షిఫ్ట్. సో 3 షిఫ్ట్లో ఈ 2 చెక్ పోస్టులు కూడా ప్రతిరోజు ఇబ్బంది కలగకుండా ఇక్కడ వ్యాపారవేత్తలకు కానీ వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి లీగల్గా జరిగే ప్రక్రియకి ఎక్కడ ఇబ్బంది ఆటంకాలు కలగకుండా మా శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, కస్టమ్స్ నుంచి, పోర్ట్ అధికారుల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము సమన్వయపరిచే బాధ్యత మాది. ఆ విధంగా మేము అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున ఇంకొక చెక్ పోస్ట్ ప్రాంగణం కూడా ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత సోమవారం నుంచి 2 చెక్ పోస్టులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని ఈ వైద్య విద్యార్థులపై కోల్కతా నగరంలో జరిగిన అత్యాచారం, హత్య ఉదంతానికి నిరసన వ్యక్తం చేస్తూ జుడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జూనియర్ డాక్టర్లు మంగళవారం ఉదయం నుండి విధులు బహిష్కరించి సమ్మె పట్టబట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుండి విధులు బహిష్కరించి సమ్మె పట్టబట్టారు. దీంతో రంగరాయ వైద్య కళాశాల బోధనాసుపత్రి కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఈ నెల 9న శుక్రవారం కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మృతదేహం హాస్పిటల్ ఎమర్జెన్సీ బిల్డింగ్ లోని సెమినార్ హాల్లో పోలీసులు రిసీవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వైద్య విద్యార్థిని అత్యాచారం మరియు హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. జరిగిన సంఘటనకు సంతాపం తెలియజేస్తూ ఏపీ జుడా అసోసియేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీలు సమ్మె చేయాలని జుడాలకు పిలుపునిచ్చింది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు కూడా పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిరసనలోని భాగంగా రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అనుబంధ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొని రావాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం జరగకుండా కఠిన చట్టాలు రావాలని డిమాండ్ చేశారు. ఏపీ జుడా అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కాకినాడ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మనోహర్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఫీమేల్ స్టూడెంట్సే ఉన్నారు. ఇండియాలో ఇంకా ముందుకొచ్చి ఫీమేల్ స్టూడెంట్స్ని చదివించాలి అన్న పేరెంట్స్ అక్కడ నమ్మకంతో పంపించాలి, వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి పంపించాలన్నా కూడా ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీటెడ్గా అవ్వడం వల్ల కొత్త వాళ్ళు రావాలన్నా కూడా చాలా భయపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మా కాలేజ్లో, మా హాస్పిటల్స్లో జరిగితే మేము నైట్ డ్యూటీస్ చేస్తుంటాము. ఒక 48 అవర్స్ 36 అవర్స్ అలా చేస్తుంటాము. మాకు నైట్ డ్యూటీస్కి రూమ్స్ ఉండవు, రిలాక్స్ అవ్వడానికి కానీ, ప్రొటెక్షన్ కానీ ఉండదు. మేము చేసే వర్క్ ప్లేసెస్లో మాకు సేఫ్టీ ఉండదు. కానీ మేము వెళ్ళి పేషెంట్స్కి సేవ్ చేయాలంటే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ అటెండర్స్ మమ్మల్ని కొట్టడం కానీ, ఇలాంటి అత్యాచారాలు జరగడం కానీ, ఇది డాక్టర్ మీదనే కాదు, ఒక మహిళ మీద అయితే ఎలా స్పందిస్తారో అందరూ దీన్ని కూడా అలానే నాన్ మెడికోస్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలని, దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్లాలని, అండ్ మెయిన్గా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్గా. డాక్టర్స్ మీద ఎవరైనా ఒకరు అటాక్ చేయాలన్నా, ఒక ఫీమేల్ మీద ఎవరైనా ఇలాంటి దాడి చేయాలన్నా కూడా, మేల్ మీద దాడి చేయాలన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళు భయపడేలాగా, ఒక పోలీస్ని కొట్టాలంటే ఎలా భయపడతారో, ఒక లాయర్ మీదకి వెళ్ళాలంటే ఎలా భయపడతారో, డాక్టర్స్ మీదకి వచ్చినప్పుడు కూడా అలాంటి భయపడే ఒక న్యూ యాక్ట్స్ కొత్తవి తీసుకుని రావాలి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని మా కోరిక. విద్యార్థులం అండి, పీజీ విద్యార్థులు మరియు ఇంటర్న్స్ అందరు కలిసి మనకి కోల్కతాలో గత వారంలో శుక్రవారం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ పైన ఆర్జికర్ కాలేజీలో సెమినార్ హాల్లోనే, అంటే ఆ క్యాంపస్లోనే రేప్ అండ్ మర్డర్కి గురైందనమాట. అంటే అది ఎంత దారుణమైన విషయం అంటే, ఒక పీజీ స్టూడెంట్ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు తనని దారుణంగా కిరాతంగా అత్యాచారం చేసి ఆమెని చంపేశారంటే అది ఎంతో, అసలు ఇప్పుడు మనకు ఎన్నో నిర్భయ చట్టాలు వచ్చాయి, ఎన్ని దిశా చట్టాలు వచ్చాయి, ఎన్ని వచ్చినా కూడా 6 ఏళ్ళ చిన్న పాసికందు నుంచి 60 ఏళ్ళ ముసలావిడ వరకు రేపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలాగ ఖండించాలి? దీనికోసం ప్రెస్ అందరూ కష్టపడుతున్నారు, ఎన్నో సంఘాలు, లోకల్ సంఘాలన్నీ కష్టపడుతున్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు
అనేవి చాలా త్వరగా ఇంప్లిమెంట్ చేస్తేనే ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. మేము డాక్టర్స్గా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా, ఇప్పుడు ఏదైనా సరే ఒక డాక్టర్ పైన లేదా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ పైన వచ్చి ఎవరైనా దాడి చేయాలి అంటే మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ మధ్య సర్వేస్ మీరు చూసుకున్నారంటే చాలామంది స్టూడెంట్స్ మెడిసిన్ ప్రొఫెషన్ పైన ఇష్టం కోల్పోతున్నారు. ఎందుకంటే ఎందుకు మనం ఎందుకు చదవాలి, ఎందుకు చదివాలతో ఎందుకు తగ్గులు తినాలి, ఇలాంటి ప్రొఫెషన్కి ఎందుకు అవసరమా అనే ఒక ఇంటెన్షన్ వస్తూ ఉంది. అదే ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నారంటే వాళ్ళు 25 సంవత్సరం లోపే మంచి ప్యాకేజీతో ఇల్లు కొంటున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ అదే మెడికల్ ప్రొఫెషన్కి వచ్చేసరికి కొంతమంది లాంగ్ టర్మ్లో చేస్తున్నారు. లాంగ్ టర్మ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక యూజీ వచ్చేసి మనకు 6 years పడుతుంది. యూజీ అయిన తర్వాత మళ్ళీ పీజీ ఒక 3 years, దానికి తర్వాత మళ్ళీ మనకు ఎస్ఆర్షిప్ అంటూ మళ్ళీ తర్వాత సూపర్ స్పెషాలిటీ అదొక 3 years ప్లస్ ఎస్ఆర్షిప్ 1 year, టోటల్గా 10 years ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ పైనే, మోర్ దాన్ 10 years మెడికల్ ప్రొఫెషన్ పైనే పెడుతున్నాం. ఇంత టైం వేస్ట్ చేసి మేము ఏం సాధిస్తున్నాము? చనిపోవాలా? మేము చనిపోవడం కోసం ఇంత చదవాలా? అవసరం లేదు కదా. దేనికోసం ఒక డాక్టర్ అవ్వాలనే చిన్నప్పటి నుంచి చాలామందికి ఆశ ఉంటుంది. దేనికి? నేను ఒక డాక్టర్ని, ఒక పలాని పర్సన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశ కోల్పోతున్నారంటే చాలామంది, దానికి ఎవరు కారణం? ఇందులో కూడా మేము మా సెల్ఫిష్గా ఏం చేయట్లేదు. ఎమర్జెన్సీ పేషెంట్ని చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాటిని అటెండ్ అవుతూనే ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉన్నాయి కూడా మేము ఇంకా వాటికి యూజీస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ అవన్నీ అఫెక్ట్ అవ్వకూడదు. సో మేము ఇప్పుడు ఇది చేస్తున్నా కూడా ఇక్కడ కూడా మేము సెల్ఫిష్గా చేయట్లేదు. మా ప్రతిదీ సగం మంది ఇక్కడ ఉన్నా కూడా సగం మంది కంటే ఎక్కువ మంది హాస్పిటల్ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. సో మా నిరసన తెలియజేయడానికి కారణం ఒకటండి, మేము కష్టపడి చేస్తాము, మేము పనిచేసేదానికి మాకు పనిచేసే వాతావరణం కల్పించాలి. ఆ కల్పించాలి బాధ్యత సొసైటీ పైన ఉంది, గవర్నమెంట్ పైన ఉంది. సో మేము గవర్నమెంట్కి అపోజిషన్గా చేయటం మా ఉద్దేశం కాదు, గవర్నమెంట్కి తెలియజేస్తాం అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మెడికల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం చిలుకూరు సేవా సమితి మరియు శ్రీ రాధాకృష్ణ మెడికల్ మరియు స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మంచి సేవలు చేస్తున్న చిలుకూరు సేవా సమితిని మరియు శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పైచిలుకు రోగులకు ఈసీజీ మరియు 2D ఎకో పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ, రామకృష్ణ, రాధాకృష్ణ మెడికల్ అధినేత అల్లక వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, టీడీపీ నాయకులు అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక పేషెంట్కి ఏ విధమైన ఖర్చు ఉండదు. విజయవాడ ఇక్కడ ఎక్కువ ఈసీజీ యాంజియోగ్రామ్ దాకా వెళ్ళి కేసులు అక్కడికి నమస్కారం. ఈరోజు రాధాకృష్ణ మెడికల్స్ మరియు భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాత సిలుకూరి సేవా సమితి మన వెంకటేశ్వర మన రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ మెడికల్స్ వెంకటేశ్వరరావు గారు, మళ్ళా సిలుకూరి సేవా సమితి సత్యనారాయణ గారు, వీరిద్దరూ కూడా వీరి సౌజన్యంతో వీరి యొక్క ఏర్పాట్లతోటి ఈరోజు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులకు మరియు కిడ్నీలకి మరియు ఇతర వ్యాధులకి సంబంధించి
చికిత్స చేయడం కోసం ఫ్రీ క్యాంప్ పెట్టారు. ఈవేళ విజయవాడ నుంచి స్పెషలిస్టులైన డాక్టర్లు తీసుకుని వచ్చి ఈవేళ వీరు సొంత ఖర్చులతోటి ఈవేళ ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ శ్రీకారం చుట్టిన తర్వాత దీని ఓపెనింగ్కి మంత్రి గారు రావాలి. మంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండటం వల్ల రాలేకపోయారు. దాని నిమిత్తం నేను వచ్చి దీనికి ఇందులో పాల్పంచుకుంటాం నా అదృష్టంగా భావిస్తూ, ఇది వీరు చేసే సేవ ఈవేళది కాదు, గత 1998 నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో, ఫ్రీ క్యాంపులు ఎన్నో నడుపుకున్నారు. వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని, వారికి ఆ శక్తిని ఇవ్వాలని, ఈ ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. తాళరేవు బైపాస్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి వద్ద లారీ ట్యాంకర్ టైర్ పేలి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ను ఊర్లో నుండి మళ్లించారు. ఇది తాళరా బైపాస్ పెట్రోల్ ట్యాంక్ ఫైర్ అవుతుంది. పంచాయతీరాజ్ పాలన నుండి ప్రభుత్వ గెజిట్ ద్వారా వేరు కాబడిన కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, స్వామినగర్ మాజీ సర్పంచ్ల సమావేశమై 13 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడిసంద్రంలో నావలాగా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి పార్క్ వద్ద బలగం ఎస్టేట్ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం వాకలపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొనగా తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, స్వామినగర్ టీచర్స్ కాలనీ నుండి ఐక్యవేదిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడిసంద్రంలో నావలాగా అర్బన్ ఏరియాలు, పౌర సౌకర్యాలు, 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి 73, 74 రాజ్యాంగ సవరణ ఫలితాలు లేకుండా అన్ని విధాలుగా నానా అవస్థలు చెందుతున్న దుస్థితి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకులు గుర్తించి ప్రభుత్వ చర్యలను కోరాలని నిర్ణయించారు. పూర్వ ప్రజా ప్రతినిధులుగా అర్బన్ గ్రామాల అభివృద్ధిని ఆశిస్తున్న ప్రజల అభిప్రాయాలు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ జిల్లా కేంద్రం విస్తరణ గురించి పౌర సంక్షేమ సంఘం రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజాహిత కార్యాచరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావును కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక బృందం కలిసి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక సమన్వయకర్తగా ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు బాధ్యతలు స్వీకరించారు. పౌర సంఘం మరియు గ్రామ పూర్వ ప్రజా ప్రతినిధులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోర్ కమిటీ ఏర్పడి రూరల్ సిటీలలో సదస్సుల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వయం